లాక్డౌన్ లోపింగ్ యథార్థవాది లోక విరోధికి స్వాగతం. ఒక మేస్టారు కుర్రాళ్ళని అడుగుతున్నాడు, ఒరే చింటూ, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావురా? ఏముంది గురువుగారు, శుభ్రంగా ఎక్కడో ఛాయ్ అది అమ్ముకుని నేను ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ని అయిపోతానండి అన్నాడు. చాలా సంతోషంగా. ఒరే బాబు పింటూ, నువ్వేం చేస్తావురా అన్నాడు. వాడుకున్నంత ఓపిక నాకు ఎక్కడుంది గురువుగారు, నేను శుభ్రంగా జైళ్ళకి వెళ్ళి బెయిళ్ళ మీద తిరిగి నేను సీఎం అయిపోతానండి అన్నాడు. ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నామండి, జైళ్ళకి వెళ్తారో లేదో తెలియదు కానీ బెయిళ్ళ మీద తిరుగుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. దయచేసి అటువంటి కేసులన్నీ కూడా న్యాయస్థానాలు తొందరగా పరిష్కరిస్తే వాళ్ళు దోషులా నిర్దోషులా తెలుసుకుని, దోషులైతే శిక్ష, నిర్దోషులైతే వాళ్ళని ఏ గొడవ లేకుండా వదిలేయడం చేస్తే న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది. దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి అటువంటి కేసులు వెంటనే పరిష్కరిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, జై హింద్, భారత్ మాతాకు జై.